వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. సిపిఐ జాతీయ నాయకులు నారాయణ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. అంటే ఢిల్లీలో గత కొద్ది రోజుల నుంచి విద్యార్థులు మొత్తం ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. అయితే నరేంద్ర మోదీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ వీళ్ళంతా చెప్పడం ఏంటంటే ఉద్యమంలో కొన్ని శక్తులు చేరాయి, దీన్ని ఇది చేయడం కోసమే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా వాళ్ళు ఇది చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? కామన్లకు అనుకున్న లోకం అంతా పచ్చగా ఉంటుంది. అట్లాంటి పనులు చేసేది వాళ్ళే. మీరు 2 పేర్లు చెప్పారు, ఆ 2 పేర్లు వాళ్ళు చేస్తారు. కానీ దేశం అంతా చేసి అనుకుంటుంటారు. అది వాస్తవం కాదు ఒకటి. తర్వాత ఈ ఉద్యమం ఎట్లా వచ్చింది? సుప్రీంకోర్టు జడ్జికి థ్యాంక్స్ చెప్పాలా. ఆయన చేసేటువంటి బాధ్యతారాహిత్యమైన కామెంటు లీకేజ్ పైన, తర్వాత కాక్రోచ్ ఉద్యమని పేరు పెట్టి అవమానపరిచాడు. అది చివరికి చిలికి గాలివానైంది. అంటే ఆయన వల్లే వచ్చింది కాదు. అప్పటికే భారతదేశంలో విద్యార్థులు యువకులు చాలా అసంతృప్తి ఉన్నారు. అనేక మాటలు లీకేజ్, 150 మాటలు లీకేజ్ జరిగింది. మన జరిగిన లీకేజ్ అయితే దాదాపు 23 లక్షల మంది రాస్తే దానిలో మొత్తం లీకేజ్ అయిన తర్వాత మన సెకండ్ ఎగ్జామ్ పెట్టినప్పుడు కొంతమంది చనిపోయారు, కొంతమంది డిమాండ్ అయిపోయారు, కొంతమంది ఎగ్జామ్ రాయలేదు. యువత భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోయింది. దాని నుంచి గుణపాఠంగా ఉద్యమం వచ్చిన మాట వాస్తవం. వచ్చినప్పుడు దానికి ప్రధాని ఎవరు చేయాలి? విద్యామంత్రి రాజీనామా చేయాలి. అది ఎవరు గతం జరిగింది. కృష్ణమేన మొదలుకొని చాలా లాల్ బహదూర్ శాస్త్రి దాకా అట్లాంటి ఘటన జరిగినాయి. ఇది లక్షలాది నుంచి కోట్లాది మంది కుటుంబాలకు ఎఫెక్ట్ అయింది కాబట్టి ఆయన రాజీనామా చేయమని కోరిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు మోడీ వాళ్ళు ఫాల్స్ ప్రిస్టేజ్, మీ దేశంలో ఏమన్నా అయిపోయి నేను నా వాళ్ళు నాకు కాపాడుకోని చెప్పేసిన పద్ధతిలో వాళ్ళు కాపాడుకున్నారు. అదే సందర్భంలో న్యాయ వ్యవస్థ సుమోటుగా తీసుకొని విచారించాల్సింది పోయి ఆయన దగ్గరికి పోతే నాకు తీరిక లేదు చూశానికి అని అన్నాడు. సమయం లేదు అంటే ఆయన సమయం ఉంటుంది, బ్లూ ఫిల్మ్ చూసే సమయం ఉంటుంది ఆయనకి, దీని సమయం ఉండదా? అంత బాధ్యత మాట్లాడతాను. అందుకే అతన్ని ఇంప్రీచ్మెంట్ చేయాలని కోరుతున్నాను. అతని ఫెయిల్యూర్స్ వల్ల సుప్రీంకోర్టుకి అవమానం జరిగింది. అట్లాంటి అతన్ని పెట్టడానికి వెళ్ళాను. సో హీ షుడ్ బి ఇంప్రీచ్డ్ అనేది మెయిన్ డిమాండ్. రెండవది వాంఛం చేసినటువంటి నేహాదీక్ష అభినందన తెలియజేస్తున్నా. తెగిన దాకా రాకుండా ఉద్యమాన్ని పైకి తీసుకొచ్చాడు, గుడ్. విద్యార్థులు కూడా సరే కాక్రోచ్ ఉద్యమాన్ని మనం చెప్తాం, వాళ్ళు రాజీనామా పోవడం సాగిస్తున్నారు. వాళ్ళు ఫస్ట్ టైం కేంద్ర ప్రభుత్వం ఎడమెంట్గా ఉన్న ప్రభుత్వం 12 ఏళ్ళ తర్వాత ఒక ఉద్యమానికి లొంగి వచ్చింది, ఫీల్డ్లోకి వచ్చి చేసింది. రైతుల ఉద్యమానికన్నా వాళ్ళు సరి చేసుకున్నారు కానీ ఉద్యమం తిరిగి వచ్చారు కానీ మళ్ళీ విద్యామంత్రిని రాజీనామా చేయడానికి సిద్ధంగా లేరు. కానీ ఇది ఆగదు. విద్యామంత్రి రాజీనామాను చేయనీయకుండా పెడితే ఆయన వాళ్ళు కాపాడుకుంటే తాడై బెండేసుకుంటే పాము కలుస్తుంది. ఆయన వాళ్ళు కాపాడుకుంటే చివరికి ప్రధానమంత్రి రిజైన్ చేయడానికి వస్తుంది ఈ ఉద్యమం. ఖచ్చితంగా ప్రధానమంత్రి సహా రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ ఉద్యమం వచ్చి తీరుతుంది. ఎందుకు చెప్తుంటే మాట, బంగ్లాదేశ్, శ్రీలంక ఎట్లా వచ్చే ఉద్యమాలు ఎన్నికైన ప్రభుత్వం పడగొట్టారండి వాళ్ళు. శ్రీలంకలో అయితే బంగ్లాదేశ్లో ఎన్నికైన 6 నెలలకు పడగొట్టారు. కాబట్టి ఇక్కడ రాకుండా పోదు. ఇంత పెద్ద భారతదేశంలో ఖచ్చితంగా ఉద్యమం వచ్చి చేరుతుంది. తక్షణం బీజేపీ గవర్నమెంట్ దీన్ని మకనాలు బట్టి ట్రై చేస్తాం. దీని ఉద్యమాన్ని చీలిపించినాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ ఉద్యమాన్ని డామినేట్ చేయడానికి వాళ్ళు కావాలనే ప్రైమ్ మినిస్టర్ ఇంటి మీద పోయారు అని చెప్పి వాకం పెడతా ఉన్నారు. కొంతమంది ఏంటి, రాహుల్ గాంధీ అట్లా చెప్పా చేయకుండా పోవచ్చా అని అంటున్నారు. అసలు మీరు పరిపాలనే శుద్ధంగా లేదు, సొంత మొదలష్టంగా ఉంది పరిపాలన, చట్ట ప్రకారం చేయడం లేదు, రాజ్యాంగం ధ్వంసం చేస్తున్నారు, ప్రజాస్వామ్యం ధ్వంసం చేస్తున్నారు, సెక్యులరిజం ధ్వంసం చేస్తున్నారు, చట్టాలను మొత్తం నాశనం చేస్తారు. మీరు అసమర్థంగా పరిపాలించినప్పుడు అసమర్థంగా దాడి చేయకూడదా? పోకూడదా? పోతారు. మీరు సక్రమంగా పరిపాలించండి, కాకపోతే మేము ఉద్యమాలు సాగిస్తాం. మీరు అక్రమంగా పరిపాలించంటే మేము అక్రమంగా దూరపడాల్సి వస్తుంది. రేపు ఆ మోడీ ఎక్కడ దూరితే చుట్టుపక్కల వెళ్ళాల్సి వస్తుంది. విద్యార్థులు కేవలం కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మోదీ మాత్రం మొండి పట్టించేస్తారు. ఇది చిలికి గాలివానగా దేశవ్యాప్తంగా ప్రబలే అవకాశాలు ఉన్నాయంటారు. డెఫినెట్గా ఉంది. ఎందుకంటే అది కేవలం ఒక రాష్ట్రానికి జరిగింది కాదు, దేశం మొత్తం జరిగింది. మంత్రి ఒక రాష్ట్ర మంత్రి కాదు, అతను కేంద్ర మంత్రి. అలాంటప్పుడు లక్షలాది మంది విద్యార్థులు నాశనం అయిపోయినప్పుడు సహజంగా ఆయన మోరల్ రెస్పాన్సిబిలిటీ, ఆయన రాజీనామా చేయాలా.
లేదా ముఖ్యమైన ప్రధానమంత్రి చెప్పాలి, నువ్వు తగ్గవా అని చెప్పాలి, కంపెనీ మునిగిపోవు. కొంతలో పోతే ఇప్పుడు క్యాన్సర్ కూడా స్టార్ట్ అయినాక దాన్ని ట్రీట్మెంట్ చేస్తే క్యాన్సర్ ఏం కాదు, హాయిగా బయటకు వస్తారు. అది ముదిరిందనుకో మొత్తం పోతుంది. అది ఇప్పుడు క్యాన్సర్ స్టార్ట్ అయింది, దాన్ని మొదలు లేకుండా విద్యామంత్రిని రాజీనామా చేస్తే ఉద్యమం చల్లబడినా కానీ అవకతవకల మీద కొట్లాడుతుంది వేరు. కానీ ఆయన కాపాడుకు ప్రయత్నిస్తే అది క్యాన్సర్ ముదిరినట్టయితే ప్రాణాలను పోగొడుతుందో మోడీ ప్రాణాలను పోగొట్టేటువంటి ఉద్యమాన్ని డెఫినెట్గా వచ్చేస్తా అని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పగలను. అదేవిధంగా కొత్త పోలీస్ చట్టాలు కూడా తెచ్చి ఢిల్లీ కమిషన్ కూడా అన్నీ అమలుపరిచేందుకు అతనికి సర్వ హక్కులు ఇచ్చారు. దీనివల్ల ఎలాంటి ప్రమాదం ఉండవచ్చు విద్యార్థి? ఎట్లా ఇది కొత్త చట్టం ఒకటి ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు చట్టాలు ఏం చేస్తాయి చెప్పండి? చట్టాలు మొత్తం అంతిమంగా మనం ప్రేమ చేతిలో ఉంటుంది. తర్వాత అన్ని ఎంక్వైరీ కమిషన్ వేసినా ఆయన చేతిలో ఉంటుంది. లీకేజ్ పిల్లలకి ఉరి శిక్ష వేయాలా, 10 లక్షలు 10 కోట్ల రూపాయలు వేయాలని చెప్పేసి అంటున్నారు. అవన్నీ తేలుతుందా? తేలేరు, అసలు దాచిపెడతారు. బయట వాళ్ళు క్లర్కుల్ని పీఎంలు పట్టుకుంటారు, అసలు లీకేజ్లో పట్టుకోరు. అందువల్ల ఇవన్నీ కూడా చిత్తశుద్ధి లేనటువంటి చట్టాలు. ఇవన్నీ చిత్తశుద్ధిగా ఉన్న చట్టాలు రావాలంటే పనిష్మెంట్స్ జరగాలి. అది మీరు కలిపెట్టి కాపాడుకుంటున్నారు. మీరు ఎంతమంది యాక్షన్ తీసుకుంటున్నారు? అసలు మంది యాక్షన్ తీసుకోకుండా తలకాయలు వదిలిపెట్టి మొండి మీద యాక్షన్ తీసుకుంటే లాభం. అందువల్ల ఈ ప్రభుత్వం మీద మొత్తానికి విశ్వాసం పోయింది. ఈ 12-13 ఏళ్లలో అతని పరిపాలన పైన విశ్వాసం పోయింది. కాకపోతే లేకపోతే కాంగ్రెస్ మనకి ఇంత పెద్ద వస్తుందా ఉద్యమం? అనేక పద్ధతుల్లో అసంతృప్తి పెరిగిపోతుంది అన్ని వర్గాలలో. ఆ చివరికి రైతులు కూడా వచ్చి నిలబడుతున్నారు ఆయన అనుకోగా పంజాబ్ నుంచి. అందువల్ల ఇది ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఉడికి పరిమాణంగా మారిపోయే ప్రమాదం ఉంది. అందుకని ఇట్లాంటి ఉద్యమాలు వస్తున్నాయి. గుర్తుంచుకోవాలి, కేవలం కాంగ్రెస్ ఉద్యమమే కాదు, దానికి బలం ఉండడానికి సమాజంలో అనేక అసంతృప్తి మొత్తం తోడవుతున్నాయి. తోడై దేశం మొత్తం ఒకటి నిలబడుతున్నారు. దీన్ని ఇప్పుడు గమనించకుండా పోతే తనే ఉరేసుకునే ప్రమాదం వస్తుంది. అదేవిధంగా అంటే ఈ ఉద్యమం మీద తమిళనాడు సీఎం విజయ్ కూడా స్పందించారు. ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ మౌనంగా ఉన్నారు. దాన్ని వెనక ఎలా చూడొచ్చు? వాళ్ళకి దేశం ఏమన్నా అయిపోయి మోడీ దయాదాక్షిణ్యాలు ఉంటే సారిపోతాను అనుకుంటున్నారు. చంద్రబాబు కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ ఇటు ఏమనుకుంటారంటే మోడీ దయాదాక్షిణ్యాలు ఉంటే సరిపోతూ ఉంటారు. రేపు మోడీకి దిక్కులో కూడా పోతాయా? మీరేంత ఒక లెక్క. ఆ ప్రవాహంలో మోడీ కొట్టుకుపోయేటప్పుడు మీరు కూడా ఏం చేయగలరు? మొక్కను పట్టుకుని ఆయాలలేరు. ఇది ఈ సనాతన ధర్మాన్ని వ్యతిరేకించుకున్న పవన్ కళ్యాణ్ తిక్కగా మాట్లాడుతున్నాడు. ఆయన ఎప్పుడో పిచ్చాసులో జరిపించాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు మౌనంగా చూస్తున్నాడు, ఆయన జోలికి పోకపోయినా సపోర్ట్ చేస్తున్నాడు అన్ని రకాల. అంటే మోడీని గురించి మాట్లాడడానికి భయపడుతున్నాడు. ఎందుకు భయపడాలా? తెలుగు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా, ఎందుకు అనడానికి పోతున్నారు? అందువల్ల ఇది ఒకవేళ కేంద్ర ప్రభుత్వం రాజకీయ పద్ధతుల్లో బ్లాక్మెయిల్ చేయడం ద్వారా, లొంగ తీసుకోవడం ద్వారా పరిపాలన ప్రయత్నిస్తారు. బ్లాక్మెయిల్ లొంగాల్సిన పని లేదు. ఎందుకు లొంగ? చంద్రబాబు నాయుడు ఆయనకన్నా 4 ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఫైట్ చేసినాడు. ఎందుకు భయపడాలా? ఎందుకంత బానిసగా ఉండాలా? అంటే హీరో నుంచి వచ్చిన పార్టీ అది. అందువల్ల వీళ్ళు ఆయన్ని వ్యతిరేకిస్తే మళ్ళీ జైలుకి పంపిస్తారనిపిస్తున్న భయం ఉంది. జైలుకి పోతే ఏమవుతుంది? జైలుకి పోయిపోతే కదా ముఖ్యమంత్రి అయినావు, ఇంకోసారి జైలుకి పోతే వాళ్ళు ప్రధానమంత్రి అవుతావు. ఎందుకు భయపడాలి నువ్వు అని చెప్పని? అది భయపడాల్సిన పని లేదు, బానిస ఉండాల్సిన పని లేదు. అతను ట్రంప్కు బానిస, మీరు మోడీకి బానిస. చివరిగా అంటే కేవలము కేంద్ర విద్యాశాఖ మంత్రి ఆర్ఎస్ఎస్కు నిధులు సమకూర్చడంలో దానివల్ల ఆర్ఎస్ఎస్ పాత్ర కీలకం ఉంది. ఇతన్ని రాజీనామా చేయనీయకుండా చేయడానికి మోదీ మీద పెద్ద ఒత్తిడి ఉంది, దానివల్లే అని చెప్తారు. అసలు భారతదేశంలో సిఎస్ఆర్ ఫండ్స్ కొత్తగా పెట్టారు. సిఎస్ఆర్ ఫండ్స్ 90% మొత్తం వాళ్ళకే బీజేపీకి పోతా ఉంది, ఆర్ఎస్ఎస్ వాళ్ళకే పోతా ఉంది మొత్తం డబ్బులు. ఎవరైనా అడగండి, మేము కార్పొరేట్ కంపెనీస్ మేము అడిగితే మొత్తం వాళ్ళు తీసుకెళ్ళారని అంటారు. బీజేపీకి అనుబంధంగా ఉన్న శాఖను మొత్తం తీసుకెళ్ళిపోతారు. 90% ఆఫ్ ది సిఎస్ఆర్ ఫండ్స్ వాళ్ళకే పోతున్నాయి. కాబట్టి వాళ్ళు కాపాడుకుంటారు. దానికి కారణంగా విద్యా మందిరాలు, శిశు మందిరాలు ఉన్నాయి కదా, వాటికి మొత్తం పోతున్నాయి. అందుకే ప్రతి చోట బంగ్లాలు కట్టిస్తారు. దానికి ఈయన ప్రధాన పాత్రుడు. ఆయన పోగొడితే మొత్తం మొదలు భయం వాళ్ళకి. ఆయన కాపాడుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. మోడీ ప్రయత్నిస్తే ఆయన మోడీ పోతాడు, ఈయన పోతాడు, ఆర్ఎస్ఎస్ కూడా చివరికి గంప కింద పడిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఢిల్లీలో జంతర్ మంతర్లో జరుగుతున్న ఉద్యమానికి ఏమాత్రం నీరుగార్చే ప్రయత్నం చేస్తే మాత్రము మోదీ సైతం ఇంటికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటూ కూడా సిపిఐ నాయకులు నారాయణ చెప్తున్నారు. వీడియో అల్తాఫ్తో గయాజ్ RTV, నెల్లూరు.